మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. మే 9వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతి మాలకు కూడా పద్మ విభూషణ్ పురస్కారం అందించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన ఉన్నారు. చిరంజీవితో పాటు సీనియర్ నటీమణి వైజయంతిమాల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా, సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీవి హోర్ముజ్జీ ఎం కామా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. ఏప్రిల్ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి మిగతా వారికి మే 9వ తేదీ సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.